హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో రుచిగా ఉండే పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూర చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి. అందులో సాల్ట్ ఇంకా పసుపు కొంచెం వేసి అందులో ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసి మళ్ళీ అదే ప్యాన్లో మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ప్రాన్స్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేదాకా వాటిని ఫ్రై చేయాలి. ఆ తర్వాత ప్రాన్స్ తీసి పక్కన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ కారం, ధనియాల పొడి ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా ఇంకా పావు చెంచా పసుపు వేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అందరికీ రిక్వెస్ట్ అండి, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మసాలాలన్నీ వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఇప్పుడు అవన్నీ ఉడకడానికి గ్రేవీకి సరిపడా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ మరుగుతుండగా మనం ముందే వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి కాసేపు ఉడకనివ్వాలి. చూసారు కదండి, గ్రేవీ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, కూర బాగా దగ్గర పడింది. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయ్యింది.